అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము కొడంగల్కి వెళ్ళి వచ్చామన్న. కొడంగల్ అన్న? అవునన్న. ఎలా వచ్చారన్న? మన బాబీ డైరీ ఫామ్ గురించి మీకు ఎలా తెలిసింది? మేము యూట్యూబ్లో చూసామన్న. యూట్యూబ్లో చూసి మాకు మంచిగా అనిపించి ఇక్కడ వచ్చాం. సాటిస్ఫైడ్ కదా? మంచిగా అన్న, యథార్థమే. రావచ్చు కదా అన్న బాబీ డైరీ ఫామ్ కి? ఈజీగా అన్న, మంచిగా రావచ్చు. అవైలబుల్ ఉన్నాయి రేట్లు కూడా. ఓకే అన్న. రావచ్చు. ఫుడ్ కానీ మీకు రూమ్ కానీ అన్ని మంచిగా ఉన్న సౌకర్యం, ఏమి లోటు లేదు. మంచిగా రెస్పాన్స్ అయ్యిండు. 1 గంటలకు ఫోన్ లేపుతాడు అనుకున్నాం, ఫోన్ లేపిండు, రెస్పాన్స్ అయ్యిండు, రాజు ఇప్పించిండు. యథార్థంగా ఉన్నాం. మంచిగా చూసుకున్నాడు. ఇవాళ వెళ్ళిపోతాయన్న సాయంత్రం లోడ్? ఈ రోజు వెళ్ళిపోతాయి, సాయంత్రం ఈ రోజు వెళ్ళిపోతాయన్న. ఓకే అండి. రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. బాబీ డైరీ ఫామ్ లో పడ్డాదోళ్ళు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని అన్న చెప్పడం జరుగుతుందండి. ఒకసారి అడిగి ఫామ్ లొకేషన్ అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు వచ్చి బాబీ. మనది బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రాదోళ్ళు లభిస్తాయన్న. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి ఒకసారి. హెవీ సైజ్ పడ్లు ఉన్నాయన్న, 3 ఇయర్స్ ఉన్నాయి. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ దాకా ఉన్నాయన్న పడ్లో. ఓకే అన్న. ఇది ఆల్రెడీ శమనించామన్న. ఇది ఏంచారన్న ఆల్రెడీ? ఇది శమనం పడ్డదే, 20 రోజులు అయింది. ఓకే. ఇదైతే కన్ఫర్మ్ అయితే కాదు, ఏంచమని చెప్తున్నాం దాకా చెప్పేదాకానన్న. అది కన్ఫర్మ్ అయితే మీ అదృష్టం, లేకపోతే లేదు. ఓకేనా. మళ్ళీ రిపీటెడ్ గా మనకి ఎదకొస్తే ఎన్ని రోజులకి వస్తుందన్న? మళ్ళీ 21 డేస్కి వస్తుంది అన్న. మళ్ళీ 21 రోజులు ఏదైనా 21 డేస్కి వస్తుంది రిపీట్ గా ఎదవస్తే అని. ఓకేనా. ఇక్కడ రానట్లయితే కనుక అప్పుడు మనం మళ్ళీ చెక్ చేయించుకోవాలి. రాకపోతే చెక్ చేయించుకున్నాం అనుకోండి, చూడు పరీక్ష కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అవుద్ది, లేకపోతే దానికి మళ్ళీ ఎదకొచ్చేలాగా సూది వేయించుకొని ఇంజక్షన్ చేయించుకోవాలి. ఓకేనా. ఇవన్నీ 2.5 పడ్లు, 2.5 అన్న. ఇది 2.5 అండి. అంటే ఇందులోనే 3 సంవత్సరాలు 2.5 కలిపి కట్టామన్నా. ఓకే. చూడండి ఎన్ని ఉన్నాయో లొకేషన్ లో. 100 దూడలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. అవునన్నా, చూసుకోవచ్చండి. అన్నాల ఫామ్ లో అయితే అన్ని కూడా టాప్ క్వాలిటీ దూడలు అయితే ప్రజెంట్ సేల్కి ఉన్నాయండి. మీకు వయసును బట్టి సంవత్సరం ఎక్కడి నుంచి ఉన్నాయన్న మన దగ్గర? సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉన్నాయన్న. సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు. ఇదిగోండి క్వాలిటీ విషయం చూడండి ఏ విధంగా ఉన్నాయి రింగులు. రూపాయి రింగులు అంటే ఇవ్వండి చూడండి గేదె పేలు. ఓకే. ఏ గేదె పే తయారైనా మినిమం 1,40,00,000-1,50,000 ర్యాంకులో ఉంటాయి గేదె పేలు. అవునన్నా. 3 సంవత్సరాల పట్లో దీని జెడ్ బ్లాక్ కూడా చూడండి ఏ విధంగా ఉందో. అవును. ఈ 3 సంవత్సరాల పట్ల అన్నా, 3 సంవత్సరాలన్నా, ఒక్కోటి 50,000 చెప్తున్నాం. చెప్పింది అయితే ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. నచ్చితే పట్టుకెళ్తారు, లేకపోతే లేదు. 10 దూడలు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా. ఓకేనా. 10 కంటే తక్కువ తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం పెట్టుకొని పట్టుకెళ్ళమంటాం. ఓకేనా. ఇవి ఆల్రెడీ హీట్కి వచ్చాయి అన్న? ఇవి ఇంకా హీట్కి రాలేదన్న. ఎంత టైం పడుతుంది? 1 మంత్ 2 మంత్స్ హీట్కి వస్తాయి. ఓకే. 1 మంత్ 2 మంత్స్ లో హీట్కి వస్తాయి అన్న. ప్రజెంట్ ఆల్రెడీ రైతులు వచ్చి ఉన్నారన్న? ఎక్కడి నుంచి వచ్చారన్న రైతులు? వచ్చారన్న హైదరాబాద్ తర్వాత కొడంగల్ నుంచి వచ్చారు. ఓకేనా. 1 ఇయర్ 1.5 ఇయర్ దూడలు ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళతో కూడా మాట్లాడింతాను. అంటే చూపించారు కదా అని చూపించాను. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము కొడంగల్కి వెళ్ళి వచ్చామన్న. కొడంగల్ అన్న? అవునన్న. ఎలా వచ్చారన్న? మన బాబీ డైరీ ఫామ్ గురించి మీకు ఎలా తెలిసింది? మేము యూట్యూబ్లో చూసామన్న. యూట్యూబ్లో చూసి మాకు మంచిగా అనిపించి ఇక్కడ వచ్చామన్న. అన్నకు ఫోన్ చేసినాము. ఎర్రగడ్డ మార్కెట్ కూడా వీళ్ళకి దగ్గర అన్న. మినిమం ఒక 70-80 కిలోమీటర్లు ఉంటదేమో. ఎర్రగడ్డ మార్కెట్ కూడా వదులుకొని మన దాకా వచ్చారు. మినిమం 600 కిలోమీటర్లు అన్న. అవునన్నా. ఇక్కడికి ఏ టైంకి వచ్చారన్న? అన్నకి ఎప్పుడు ఫోన్ చేస్తారు మీరు? ఎలా రీచ్ అయ్యారు ఇక్కడికి? అన్నకు ఫోన్ చేసినాం, ట్రైన్ ఎక్కమన్నాడు, అడిగింది అడ్రస్ చెప్పినాడా. అక్కడ దిగి ఫోన్ చేస్తే ఆటో పంపిస్తాం. రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట జంక్షన్ ఉందన్న మనకి ఇక్కడ దగ్గరలో. మన చెట్టుకి 9 కిలోమీటర్లు. అక్కడ దిగమని చెప్పాము. అన్నాళ్ళు అక్కడ దిగారు. నైట్ 1 గంటకి దిగారు అన్న. నైట్ 1 గంటకి దిగారు. అప్పుడు మనకు కాల్ చేశారు, అన్న ఇలా మేము సామలకోట రైల్వే స్టేషన్ లో దిగామన్నారు. 4 వచ్చారన్న. 4 కూడా రూమ్ తీసి అవైలబుల్ చేసాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. పొద్దున్న మన దగ్గరికి 8 గంటలకు తీసుకొని వచ్చాం షెడ్ దగ్గరికి. వీళ్ళకి నచ్చిన దూడలు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నారు. ఆయన మాటలు ఆలకించండి. ఎన్ని దూడలు తీసుకున్నారన్న? ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? 10 తీసుకున్నామన్న. 10 తీసుకున్నాం. మీకు నచ్చింది తీసుకున్నారన్న? అన్న చూపించారు? మనకు నచ్చిందే తీసుకున్నాం. అన్న నచ్చిందే మనకు నచ్చిందే తీసుకున్నాం. ఓకేనా. దానికి గంట సేపు డిస్కషన్ అయింది. మనకు నచ్చిందే తీసుకున్నాం అన్న. మీకు నచ్చినట్లు ఎంచుకున్నారు. రేట్ మాట్లాడుకున్నారు. అడగండి ఏ సైజ్ దూడలు తీసుకున్నారు, డిస్కషన్ దేనికోసం జరిగింది అవి కూడా అడిగితే అర్థం. ఇప్పుడు మీ వీడియోలో డిస్కషన్ పడ్డామంటే చూసి రైతులు ఏమనుకుంటారంటే వెళ్ళిన తర్వాత ఏదో గొడవ పడ్డారు అనుకుంటారు. అది కాదు, ఏ వయసు తీసుకున్నాడో ఏ రేట్లో ఇచ్చో దానికోసం అడగండి మీరు. ఓకే అన్న. ఎందుకు జరిగింది అన్న డిస్కషన్? ఎందుకు జరిగింది అంటే నాకు మంచిది నచ్చింది, ఆయన పెద్దగా ఉండే అవి రావా ధరకు అన్నాడు సార్. ఓకే. అయితే మేము యూట్యూబ్ లో చెప్పేది ఏంటంటే అన్న, సంవత్సరం తోట 12,000 నుంచి 15,000 అని చెప్తాం. సంవత్సరం తోట 15 నుంచి 22,000 అని చెప్తాం. అన్న 22,000 చేసి తోళ్ళు 7 సంవత్సరం దోళ్ళు 12 నుంచి 15,000 చెప్పి 10 దోళ్ళు తీసుకున్నాడు. 14,000 అడిగి ఇవ్వడు అన్న. అంటే 20,000 దోళ్ళు తీసుకొచ్చి 14,000 అడిగితే డిస్కషన్ పడకపోతే ఏమంటాం? అలాగా
అడగ్గా సాలరీ వచ్చి 15,000 చొప్పున ఇచ్చాం. మొత్తానికి ఆయన మాట నెగ్గించారు. ఆయన మాటే నెగ్గించుకున్నాడు. ఓకే అన్న. అది డిస్కషన్ దానికోసం. ట్రాన్స్పోర్ట్ కూడా అందులోనే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా 10 తీసుకున్నారు కాబట్టి 15,000 రూపాయల్లోనే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కూడా. ఓకే అన్న. అది దానికోసం అని వెనక్కి ముందుకి గంట సేపు ఓకే అన్న. ఎలాగైనా మొత్తం మీద రైతే గెలిచారు అన్న. రైతే గెలిచాడు. ఆయన నచ్చినయే మనం ఇచ్చాం. ఓకే అన్న. అన్న మీరు సాటిస్ఫైడ్ కదా? మంచిగా అన్న, యథార్థమే. ఓకే అన్న. రావచ్చు కదా అన్న బాబీ డైరీ ఫామ్ కి రైతు? ఈజీగా అన్న, మంచిగా రావచ్చు. అవైలబుల్ ఉన్నాయి రేట్లు కూడా. ఓకే అన్న. రావచ్చు. ఫుడ్ కానీ మీకు రూమ్ కానీ అన్ని అన్ని మంచిగా ఉన్న సౌకర్యం, మంచిగా ఏమి లోటు లేదు. మంచిగా రెస్పాన్స్ అయ్యిండు. 1 గంటలకు ఫోన్ లేపుతలేదు అనుకున్నాం, ఫోన్ లేపిండు, రెస్పాన్స్ అయ్యిండు, లాజ్ ఇప్పించిండు. ఓకే. యథార్థంగా ఉన్నాం. మంచిగా చూసుకున్నాడు. ఇవాళ వెళ్ళిపోతాయన్న సాయంత్రం లోడ్? ఈ రోజు వెళ్ళిపోతా, సాయంత్రం ఈరోజు వెళ్ళిపోతాయన్న. ఓకే అండి. బాబీ డైరీ ఫామ్లో అంతా కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పడం కోసమే మీకు ఈ వీడియో చేసామండి. అంటే మేము దూరం నుంచి వస్తాం, మమ్మల్ని ఏదైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో రకంగా ఇబ్బంది పెడతారేమో అని రైతులు అనుకుంటారని చెప్పేసి అనుకోకూడదు, చెప్పడం కూడా అందుకే జరుగుతుంది. అందుకని రైతులతో మాట్లాడించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న. ఇవి ఎంత అన్న ఏజ్లు? ఇవన్నీ 3 years అన్న. ఇవన్నీ కూడా 3 years. 3 years పట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీలు. బ్రీడ్ విషయానికి వస్తే ఏ బ్రీడ్లు ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర ఇప్పుడు అయితే ముర్రా, బన్నీ, ఓకే, ముర్రా క్రాసు, ఓకే, జాఫరాబాదీ క్రాస్ ఉన్నాయన్న. జాఫరాబాద్ క్రాస్ కూడా ఉన్నాయి. క్రాసే ఉన్నాయన్న, ప్యూర్ అయితే ఉండదు. ఓకే అన్న. మన దగ్గరే కాదన్న, ఈ ఆంధ్రాలో ఎక్కడైనా రాజమండ్రి సర్కిల్లో ఎవరి దగ్గర కూడా ప్యూర్ ఉండదు. ప్యూర్ నిలబడదు ఈ ఏరియాకి. ఓకే అన్న. అందుకని ప్యూర్ అయితే ఎవరో తయారో క్రాస్ బ్రీడ్ ఉంటుంది, క్రాస్ దొరుకుతాయి, క్రాసే ఉంటుంది. ఓకే. ఇవి మన దగ్గర సైజులు క్వాలిటీలు. దూడలకి ఎంతసేపు ఈ మలుగులు వీళ్ళు ఎంత చూసుకోవాలన్న మనం పడ్డదోళ్ళని. ఓకే. రైతులు సెలెక్ట్ చేసుకునేప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్నా మీరు? ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడం అంటే అన్న చెప్పండి అన్న. ఇదిగోండి, ఈ టైప్ ఉండాలి, వీళ్ళు ఎంత ఉండాలి, ఈ మలుగులు ఎంత ఉండాలి, ఈ మలుగులు ఎంత ఉండాలి. ఓకేనా. రొమ్ము విధానం 4 రొమ్ములు ఉండాలి దూడకి. ఓకేనా. రొమ్ములు కూడా కట్టుకునే రొమ్ములు కూడా కట్టుకునే లేదు చూసుకోవాలి. అవి బుర్ర క్వాలిటీలో ఉండాలి. ఓకేనా. ఆ రింగు ఎలాగుంది ఏంటి ఓకేనా ముర్రాకే అని లెక్కేసుకోవాలి. ఇదైతే క్రాస్ అన్న, ఇది ముర్రా క్రాస్. ముర్రా క్రాస్ అన్న, ఇది ముర్రా క్రాస్ అన్న. ఓకేనా. అందుకే చూసుకోవచ్చండి. మీకు రెండింటికి డిఫరెన్స్ కూడా పక్కనే అన్న కనబడాలని పక్కనే కట్టారని చెప్తున్నారు. అదండి ముర్రాకి క్రాస్ కి డిఫరెన్స్. ప్యూర్ ముర్రా అన్న, ఇది క్రాస్. క్రాస్ అన్న, అది. ఇదిగోండి, ఇది ముర్రా. ఓకే. ఇది క్రాస్. మళ్ళీ ఇది క్రాస్ అన్న. చూడండి రెండాళ్ళకి డిఫరెంట్ అయిపోద్ది. మనకి ముర్రాకి ఇది బన్నీ స్టైల్లో దిగుతుంది, అవును. ఇది ముర్రా రింగ్ తిరుగుతుంది. రింగ్ తిరుగుతుంది. ఓకే. అంటే ఇది బన్నీ అయినా ఇది రింగ్ తిరుగుద్ది అన్న. బన్నీకి ఏం చేద్దంటే కొమ్ము లావుగా వచ్చి ఎత్తుగా రింగ్ తిరుగుద్ది. ఓకే. ముర్రాకి ఏం చేద్దంటే దగ్గరగా రింగ్ తిరుగుద్ది. డిఫరెంట్ అది ముర్రాకి బన్నీకి. అన్న డైరెక్ట్ గానే రావాలి మన ఫామ్ కానీ ఏమన్నా ఉందన్నా? మీరు ఫోన్ లో కూడా వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఒంగోలు దగ్గర ఇచ్చామన్న. ఓకేనా. ఒంగోలుకి 30 కిలోమీటర్లు అంట. ఓకేనా. 2 దోళ్ళు ఇచ్చాం, వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నారు. 2 దోళ్ళు కూడా 86,000కి ఇచ్చాం. ఓకేనా. ఆయన వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకుని మనకు 10,000 అడ్వాన్స్ కొట్టారు. ఎక్కించేటప్పుడు ఆ దోళ్ళు ఎక్కిందాం లేదో చూసుకుని ఉన్న డబ్బులు కొట్టమన్నాను. ఆల్రెడీ ఆయన ఇప్పుడు కొడేస్తానన్నారు. అలా వద్దన్న 10,000 అడ్వాన్స్ కొట్టారు కదా, ఎక్కించేటప్పుడు మీకు పెట్టిన దోళ్ళు ఎక్కుతున్నాయో లేదో చూసుకొని ఉన్న అమౌంట్ అప్పుడు కొట్టమని చెప్పాం. మిగతా బ్యాలెన్స్ బండి ఎక్కిస్తున్నారు కొట్టమన్నారు. బండి ఎక్కించాక కొట్టమన్నాం. ఓకే. మన ప్రూఫ్ కి ఆధార్ కార్డు అయ్యి కూడా పంపాం ఆయనకి. ఓకేనా. అంత నమ్మకంగా మన దగ్గర. అవునన్నా. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇచ్చి కొనుక్కునేదే. ఓకే. వాళ్ళని మోసం చేసినంతట్లో మనం ఎదరికి వెళ్ళాం కదా. మనం ఇవాళతో పోయి బిజినెస్ కాదు ఇది. అవునన్నా. తరబడి ఉండేది ఇది. ఇవన్నీ వేళ మెసుకుని రేపు పోయేది కాదు కదా, పోయేది డైరీ కాదు కదా అన్న. ఇది మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు మళ్ళీ మనం 10 మందికి చెప్పాలి, 10 మంది రావాలి మన దగ్గరికి. ఓకేనా. చూసుకోవచ్చండి అన్నీ కూడా క్వాలిటీలు ఉన్నాయండి. మీకు హెవీ సైజులు ఉన్నాయి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు, ఏ క్వాలిటీలో ఆ క్వాలిటీలో కూడా బ్యాచ్ల కింద అయితే విడదీసి పెట్టారండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి ఒకటి ఉందన్న మన దగ్గర. బుల్ కూడా ఉందా? అదిగోండి ఆల్రెడీ, అదిగోండి. ఓకే. ఓకేనా. 2 నెలల లోనికి 2 చూపిందిరి అన్న. బుల్ ఏంటన్నది? ముర్రా అన్న. ముర్రా అండి. ఓకే. అంటే ఈ పడ్డల మీద కానీ తీసి తెప్పించాం. ఇది బుల్లు కూడా అన్నాల ఫామ్లో సేల్కి అయితే రెడీగా ఉంది. ఇది క్రాస్ అవుతుంది అన్నది ఇప్పుడు ప్రజెంట్? ఇంకా లేదన్న. ఇంకా అవ్వట్లేదన్న. ఇంకా లేదు. ఇదిగోండి సైజ్ కూడా చూసుకోవచ్చండి. క్వాలిటీ కానీ సైజ్ కానీ మీరు అంతా చూసుకోవచ్చు. ఏజ్ వస్తే ఎంత ఉంటుంది అన్నది? ఇది 2.5 దాటి 3 years బిలో అన్న. ఇది ఓకే. 2.5కి 3కి మధ్యలో ఉంటుంది అన్న. మధ్యలోనన్న. ఇంకో 6 monthsలో ఇంక క్రాసింగ్ చేద్ది. ఇది క్రాసింగ్ రెడీగా ఉంటుంది. మీకు బుల్స్ కూడా ఉంటాయన్న మన దగ్గర? ఇప్పుడు బుల్స్ కూడా అన్న 3 years పడ్డదోళ్ళు తీసుకునే వాళ్ళకి ఎవరికైనా అవసరం వస్తుందని బుల్స్ కూడా తెప్పించుండి ఇస్తాం. ఓకే. అంటే 3 years బుల్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అవునండి. 1.5 2 years పడ్డలు తీసుకున్న వాళ్ళకి ఇంకా 1 year గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పుడే కొనుక్కోవాల్సిన పని ఉండదన్న. అవునన్నా. అందుకని వాళ్ళకి తెప్పించాం ప్రిఫరెన్స్ గా.
3 years పట్లకైతే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం బుల్లు. బుల్ ఇస్తారండి. అన్న బుల్స్ కూడా ముర్రా ఒకటే ఉంటాయన్నా, బన్నీ కూడా ఉంటాయన్నా మన దగ్గర? ముర్రాకి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్న, బన్నీకి అయితే బుల్లు విషయంలో అయితే ముర్రానే తీసుకొస్తాం. ముర్రాయే తీసుకొస్తాం మనం. ఓకే అన్న. ఇది రేట్ విషయానికి వస్తే ఎంత పడొచ్చు అన్న? ఇది రేట్ అయితే మనం చెప్పడం అయితే 60,000 చెప్తామన్న. ఓకేనా, 55,000 ఫైనల్ పడుతుంది. ఓకేనా. ఇదిగోండి దీని జంపు చూడండి ఎంత ఉందో, బారు సైజు కూడా హెవీ సైజ్ అన్న. ఓకే అన్న, నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీకు మరింత సమాచారం కోసం నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆల్రెడీ కూడా ఇది క్రాసింగ్ చేద్దండి చూడండి. ఓకేనా, ఆల్రెడీ అది హీట్లో ఉంది కాబట్టి దాన్ని పసిగడుతుందన్న. ఇదిగోండి ఇంకా పళ్ళు వేయలేదు దూడ, ఇది ఆ పళ్ళు కూడా చూపించండి. పాల పళ్ళ మీద ఉందా? పాల పళ్ళు మీద ఉందండి. ఓకేనా. సైజ్ 3 years అయితే ఇంకా హెవీ సైజ్ ఇవ్వద్దు దూడ. అవునండి, ఇంకా సైజ్ చూడండి ఆల్రెడీ కూడా దీన్ని అంటే ఇలాంటి ఎందుకు చూపించినాం అంటే అన్న, ఇది శమనకి పనికొస్తుందా పనికిరాదా, క్రాసింగ్కి పనికొస్తుందా పనికిరాదా అన్న దానికోసం ఇప్పుడు మీ వీడియోలో చూపించేది. అవునండి, రైతులకు అవగాహన కోసం. ఓకేనా. ఓకే, ఇది ఇంకొక 6 నెలలు పోతే అన్న చాలా స్పీడ్గా ఎక్కుద్ది, ప్రతి రైతుకు కూడా పనికొస్తుంది. ఓకేనా.